మన ప్రియ ప్రభును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ఉదయకాలం మందు దేవుని యొక్క కృపా సన్నిధిలో కృపా వాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉంటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. అలాగనే ప్రభు మనలందరూ కూడా సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకొని ఈ దినాన్ని ఆస్వాదించి ఇది మనకు ఆశీర్వాదకరమైనటువంటి దినముగా ఉంచి ఆయన మహిమ కొరకు మనలను సజీవులుగా జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపావాక్యాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి మాటని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనంలో మాటలు నేను చదువుతున్నాను. నిశ్చయముగా నిర్దోషువై నీకు సంతోషించదవు, నిర్భయుడువై నీవు స్థిరపడి ఎందువు. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో దాసును మరుగుపరచండి, మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి మాటలో నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించెదవు, నిర్భయుడువై నీవు స్థిరపడి ఎందువు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. మరి యోబు జీవితంలో అతనికి కలిగినటువంటి మరి ఆ యొక్క స్థితి, పడుతున్నటువంటి ఆ కష్టములో, బాధల్లో, వేదనల్లో, ఆ రోగములో ఎంతో కురిగిపోయినటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి స్నేహితులు వచ్చి అతన్ని పరామర్శించడానికి వచ్చి అక్కడ వాళ్ళు ఆయన్ని విమర్శిస్తూ, దూషిస్తూ, అతనితో వివాదం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఆ సందర్భంలో మరి వారు మాట్లాడేటువంటి మాటలు అతను ఎంతగానో గాయపరిచి, దుఃఖపరిచి, అతన్ని నిరుత్సాహపరిచి మరి ఆయన ఆ దుఃఖాన్ని ప్రభు సన్నిధిలో వెలుబుస్తున్నప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు అతనికి దర్శనమిచ్చి తిరిగి అతన్ని ఆ పరీక్షల నుంచి, ఆ శోధనల నుంచి, శ్రమల నుంచి యోబును పైకి లేవనెత్తి ఆశీర్వదించి తిరిగి అతను రెండింతలుగా ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి ప్రభు కృప చూపించారు. అయితే మన జీవితంలో కూడా అనేక సందర్భాలలో సంతోషము అనేది లేకుండా, స్థిరపడి ఉండుట అనేది లేకుండా మరి జీవితంలో అనేకమైనటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు గుండా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎలాగ సంతోషించగలము, మనం ఎలాగ స్థిరపడి ఉండగలము, అలాగ ఉండాలంటే ఏం చేయాలా, ఏం చేయమని వాక్యం చెప్తుంది అని వాక్యంలోకి వెళ్ళి మనం చూసినప్పుడు
చూసినప్పుడు ఈ యొక్క పదాలకు అర్థాలు మనం చూసినప్పుడు నిశ్చయముగా అని మొదటగా రాయబడింది. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, తప్పకుండా అనేటువంటి అర్థం. రెండోదిగా నువ్వు నిర్దోషివై అని రాయబడింది. నిర్దోషి అన్నప్పుడు దోషము లేకుండా, అపరాధములు లేని స్థితి. అప్పుడు నీ యొక్క జీవితంలో ఖచ్చితంగా నీవు దోషములు, అపరాధములు అనేవి లేకుండా ఉన్నప్పుడు, మూడో మాటగా సంతోషించెదవు, ఆనందించెదవు, హర్షించెదవు. నీ జీవితంలో అపరాధములు, దోషములు ఉంటే ఖచ్చితంగా సంతోషం అనేది నీ జీవితంలో ఉండదు. ఎప్పుడైతే నీలో దోషములు, అపరాధములు అనేవి లేకుండా ఉంటాయో ఖచ్చితంగా అప్పుడు నీవు దేవుని బట్టి దేవుని సన్నిధిలో ఆనందించగలవు. మూడో మాట నిర్భయుడువై అని మాట రాయబడింది. నిర్భయుడువై అంటే భయము లేనివాడు, ధైర్యముగా ఉండేవాడు. కనుక వీటిని బట్టి ఎప్పుడు కూడా నువ్వు భయపడటము అనేది, భయము కలగటం అనేది ఉండదు. ఎందుకంటే నీలో అపరాధములు, దోషము లేవు కదా. కనుక ఖచ్చితంగా నువ్వు సంతోషిస్తావు, నీవు దేనికి కూడా భయపడకుండా ధైర్యంగా ఉంటావు. మూడోదిగా నువ్వు స్థిరపడి ఉంటావు అని రాయబడింది. స్థిరపడి ఉండటం అంటే నిలకడగా ఉండడం అనేది. ఈ యొక్క మాటలను బట్టి మరి దేవుని వాక్యంలోకి వెళ్ళినప్పుడు మనము కూడా దేవుని బట్టి వేటికి కూడా భయపడకుండా ఖచ్చితంగా సంతోషించి ఆయనందు స్థిరపరచబడాలి అని అంటే మనం ఏం చేయాలా, వాక్యం ఏం చేయమని చెప్తాం చూసినప్పుడు మొదటిగా మరి మనము ఖచ్చితంగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడువై నీవు స్థిరపడి ఉందువు అనే మాటను బట్టి మనం అలాగ సంతోషించేటట్లుగా, స్థిరపడేటువంటి వారుగా ఉండటానికి మనం ఏం చేయాలా అన్నప్పుడు వాక్యంలో నుంచి ఏం చెప్పబడుతుంది. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనములో ఏమని రాయబడిందంటే, నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, నీవు సంతోషించి ధైర్యముగా స్థిరపడి నీ జీవితంలో ఉండాలంటే మొదటి మాటగా నీ యొక్క మనసును తిన్నగా నిలిపిన ఎడల అని అంటాడు. కనుక ఈ మనసు అనేది నీ అదుపులో ఉండాలి. మనసు చెప్పినట్లుగా కాకుండా, మనసుని కంట్రోల్ చేసుకోకుండా ఉంటే ఆ మనసు ఎట్లా పడితే అట్లాగా అది దాని ఇష్ట ప్రకారంగా అది వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ఈ మనసును గురించి బైబిల్లో ప్రాకారం లేనటువంటి పురమెంతో తన యొక్క మనసును అదుపు చేసుకున్నటువంటి వాడు కూడా అంతే అని రాయబడింది. కనుక ఆ మనసుని కంట్రోల్ చేసుకొని నువ్వు నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, ఎప్పుడు కూడా మన చేతుల్ని మనుషుల వైపు, లోకం వైపు కాకుండా దేవుని వైపు మన చేతులు చాపి ఏదన్నా కూడా ప్రభువుకు చెప్పుకోవటము, ప్రభు వల్ల పొందుకోవటము అనేటువంటి మనసుతో చేతులు ఆయన మీదకు చాపాలి మొదటిగా. రెండవ మాటగా యోబు గ్రంథము 11:14లో, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల అని రాయబడు. రెండవ మాట, పాపము అనేది నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని నువ్వు వెంటనే విడిచిపెట్టేసుకోవాలి. అది మళ్ళీ అది నీలో ఉండి నీతో
అది మళ్ళీ మళ్ళీ పాపము చేయకుండా ఆ పాపాన్ని విడిచిపెట్టేసుకోవాలి. రెండవదిగా, నువ్వు నివసిస్తున్నటువంటి నీ గుడారములో దుర్మార్గత అనేది ఏది కూడా లేకుండా చూసుకోవాలి. ఈ యొక్క దుర్మార్గత అనేది ఉన్న, పాపము చేతులతో చేస్తూ ఉన్న, మనసును అదుపు చేసుకోలేకపోతే, చేతులు ఆయన వైపు చూసి ఆయన వేడుకోకపోతే, నీవు నీ జీవితంలో నీవు అపరాధిగానే నిలబడిపోతావు. సంతోషం ఉండదు, భయముతో కూడినటువంటి జీవితం, ఎందులో కూడా స్థిరపరచబడలేవు అనేది వాక్యం చెప్పేటువంటి మాట. తర్వాత మరి 3వ మాటగా చూసినప్పుడు, యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనములో, నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకుందువు. 3వ మాటగా, నీకున్నటువంటి దుర్దశ ఏంటో అది నువ్వు మర్చిపోతావు. ఆ దుర్దశ అనేది నీలో నుంచి తీసివేయబడుతుంది. తిరిగి నువ్వు మరి దాటిపోతున్నటువంటి మరి నీటిని జ్ఞాపకం చేసుకునేదవు. దాటిపోయేటువంటి నీ జీవితంలో ఎన్నో మరి విషయాలలో నువ్వు దాటిపోతూ అందుగుండా నువ్వు పోతున్నప్పుడు కొన్ని సందర్భాలలో అవి తలంచినప్పుడు కొన్ని బాధ కలిగించేటువంటి విషయాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో ఆ బాధలో నుంచి మనం ఏ విధంగా లేపబడ్డామో, కాపాడబడ్డామో, రక్షించబడ్డామో, మనం ఎలాగా మరి జీవించామో, ఆ జీవితాల నుంచి ప్రభు మనల్ని ఏ విధంగా ఆయన పైకి తీసుకుని వచ్చాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువుని స్తుతించకుండా, ప్రభువుని కృతజ్ఞతలు చెప్పకుండా, ప్రభువుకు మరి మహిమపరచకుండా మనం ఉండలేం. కనుక ఆ దశను తీసివేసేవాడు దేవుడే. మన జీవితాల్లో మనకు గుర్తున్నట్లుగా ఆయన చేసినటువంటి కార్యాలను మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా ప్రభుకు స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఈ క్రమంలో ఉన్నప్పుడు 4వదిగా యోబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా మరి ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును అని రాయబడింది. ఇవన్నీ నీ జీవితంలో మరి నువ్వు సరిచేసుకున్నప్పుడు నీ యొక్క బ్రతుకు, నీ జీవితము మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మామూలుగా తేజస్సు అంటే వెలుగు. ఆ వెలుగుని ఎక్కువగా మనం ఎప్పుడు చూడగలమంటే మధ్యాహ్న కాలం మందు మిట్ట మధ్యాహ్నం చూసినప్పుడు ఆ యొక్క తేజస్సు, ఆ కాంతి ఎంతగా ఉంటుందో అంతకంటే ఎక్కువగా మరి అధికముగా ప్రకాశించును. జీవితంలో అంత వెలుగుమయమై చీకటమయము కాకుండా ఒక సాక్ష్య జీవితము, లోకానికి ఒక గొప్ప సూచనగా నీవు మరి అనేక మందిని చూసి ఆకర్షించబడి పరలోకం ఉన్నటువంటి తండ్రిని మహిమపరచున్నట్లుగా నీ బ్రతుకును ఆ విధంగా మార్చబడతాది. నీ జీవితంలో చీకటి అనేది కమ్మాలి అనుకున్నా కూడా ఆ చీకటి నీకు చీకటిగా కాకుండా అరుణోదయము వలె కాంతిగా ఉండును. ఒకవేళ చీకటిగా వచ్చినా అరుణోదయం అప్పుడు సూర్యుడు ఏ విధంగా
మరి ప్రకాశిస్తూ సూర్యుని నుంచి కిరణాలు విరజమ్ముతూ అలాగా సూర్యుడు పైకి వచ్చే కొంది ఆ చీకటి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క అంధకారం అంతా కూడా మట్టుమాయమైపోతుంది. కారణం ఏంటంటే ఆ సూర్యుడు అరుణోదయం మొదలుకొని మరి అస్తమయం వరకు ఏ విధంగా మరి ప్రకాశిస్తూ ఆ తేజస్సును భూమి మీద విరుజుమ్ముతున్నట్లు పరిస్థితి ఎట్లా ఉంటుందో అలాగనే చీకటి అనేది ఒకవేళ అది కమ్మటానికి ఆవరించడానికి ఒకవేళ అది అలాగా మరి వచ్చినా కూడా అది నీ దరిదాపుల్లో కూడా లేకుండా ఆ వెలుగును బట్టి పారిపోతాయి. తర్వాత ఐదో మాటగా ఏమని రాయబడిందంటే యోబు గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనములో నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు, నీ ఇంటిని నువ్వు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు అనే మాట రాయబడింది. నమ్మకమునకు ఆస్పదము అంటే మరి అవకాశము కలిగినది, ఆశ్రయమిచ్చేది, ఆధారము అనే అర్థము పలుకుతుంది ఆ పదానికి. కనుక నీ యొక్క నమ్మకానికి మంచి అవకాశం ఏంటంటే నీవు ధైర్యముగా నీ ఇంట నీవు పరీక్షించుకుంటూ ఎలాంటి మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏది కూడా లేకుండా చూసుకుంటూ నువ్వు సురక్షితముగా నువ్వు పడుకుందువు. ఇన్ని నీ జీవితంలో జరుగుతున్నాయి అని అంటే నీ నమ్మకానికి కలిగేటువంటి నీ విశ్వాసానికి కలిగేటువంటి ఈ మంచి అవకాశాలు ప్రభు కలిగి ఉండటానికి సహాయం చేస్తారు. ఆ తర్వాత చివరికి వచ్చిన తర్వాత యోబు గ్రంథం 11:19 ప్రకారంగా ఎవరు భయం లేకుండా నీవు పడుకుందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. కనుక ఇప్పుడు భయము అనేది లేకుండా, పాపము అపరాధము అనేది లేకుండా, చీకటి అనేది లేకుండా నీవు ఏ విధంగా వెలిగించబడ్డావో, ఏ విధంగా తేజరెలుతూ ఉన్నావో, ప్రకాశిస్తూ ఉన్నావో అందును బట్టి లోకము నీ వైపు చూసి నీ యొక్క మరి నీకు విన్నపించుకునేటట్లుగా, నీకు చెప్పుకునేటట్లుగా, నీ వద్దకు వచ్చేటట్లుగా, నీతో కూడా ఉండి నీకు సహకరించేటువంటిదిగా మార్చబడుతుంది లోకం. నీకు వ్యతిరేకంగా ఏది కూడా లేకుండా ఉంటుంది లోకం. ఇది నువ్వు నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించాలంటే, మరి నిర్భయుడువై స్థిరపడి ఉండాలంటే మన జీవితంలో ఇన్ని మార్పులు జరగాలి. ఇంతగా సరిచేసుకొని ప్రభునందు మనం స్థిరపడాలి. కనుక ఈ సంతోషము స్థిరపడి నీవు సంతోషపడాలి అని అంటే, సంతోషంగా ఉండాలంటే నీ జీవితంలో ఈ విధంగా చేయాలి. అలాగా నీ జీవితంలో చేస్తున్నప్పుడు నీవు స్థిరపడినటువంటి నీవు దేవుని చేత స్థిరపరచడం వలన నీ కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, మొదటగా 1000 తరముల వరకు కృప చూపిస్తాడు ప్రభు. ద్వితీయోపదేశకాండము 7:9 ప్రకారంగా. రెండవదిగా నువ్వు ఆశీర్వాదం పొందుతావు. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనం. మూడవదిగా నీకు ప్రజలు అప్పగించబడతారు. 2వ రాజుల గ్రంథము 11:35 ప్రకారంగా. నాలుగవదిగా మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22:28 ప్రకారం నీ మార్గంలో ఎప్పుడు కూడా వెలుగు అనేది ఉంటుంది. ఐదవదిగా కీర్తన 7వ కీర్తన 10వ చరణములో కేడమును
రక్షించువాడుగా దేవుడు ఉంటాడు నీకు ఎప్పుడు కూడా. 6 కీర్తన 90 కీర్తన 17వ చరణంలో దేవుని ప్రసన్నత నీకు ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ ప్రసన్నతలో నువ్వు ఉంటావు. 7 వచ్చి పనులన్నిటినీ ఆయన సఫలపరుస్తాడు. నీ పనులన్నిటిని కూడా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా ఇలాగా దేవుని యందు దేవునిలో స్థిరపడి వాళ్ళు దేవుని యొక్క మేలు అనుభవించిన భక్తులు నోవాహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, రిబ్కా కుటుంబాలుగా, యాకోబు మరి తన కుటుంబము, అలాగనే యోసేపు, యెహోషువ, రూతు, బోయాజు, ఎల్కానా, హన్నా, జక్కయ్య, కొర్నేల్ వీళ్ళంతా కూడా వారిలో ఏ పాపము దోషము లేకుండా, ఎలాంటి భయం లేకుండా వాళ్ళు నిర్దోషులుగా ఖచ్చితంగా దేవుని యొక్క సంతోషాన్ని దేవుని సన్నిధిలో స్థిరపడి ఉండడంలో కానీ వాళ్ళు వర్ధిల్లడం కానీ జరిగింది. ఇలాగ జరిగించాడు ప్రభు. ఈరోజు మీ జీవితాల్లో కూడా మరి ఖచ్చితంగా సంతోషించడానికి, స్థిరపడి ప్రభులో ఆనందించడానికి ఈ మాటలు ప్రభు తెలియచేస్తున్నారు. ఇటు మాటలు ప్రతి బిడ్డకు కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు చేయనుగాక. ఆమెన్. మా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలం ముందు మీ కృపా వాక్యములో మేము అపరాధములుగా కాకుండా మేము తండ్రి మరి నిర్దోషులుగా నీ ఎదుట మేము ఉండటానికి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత, వాక్యం చేత, ఆత్మ చేత మమ్మలను శుద్ధి చేసి ఈరోజు ప్రభా మేము స్థిరపడి నీ యందు ఆనందించి ప్రతి మేలు పొందుకోవటానికి మీరు చేసినటువంటి ఘనకార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఆ క్రమంలో తండ్రి ఈ మాటలు వింటున్న బిడ్డలకు వారి జీవితాల్లో కూడా గొప్ప మార్పు రావడానికి సాయం చేయమని, ఈ దినమంతట్లో మీ సహాయం బిడ్డలకు అందించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుని కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసం మాటలు వింటున్న బిడ్డలకును, ఈ మాటలను బట్టి బలపరచబడుతున్న బిడ్డలకును, ఆ విధంగా వాళ్ళ జీవితాలను ఆత్మీయంగా కొనసాగిస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచునుగాక. ఆమెన్.